ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందు మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా ప్రేక్షకులందరూ కూడా స్వాగతం పలుకుతూ మహాపత్రికలో ఈరోజు మార్నింగ్ న్యూస్లో టాప్ న్యూస్ చూసుకుంటే ట్రంప్కు సుప్రీంకోర్టు షాక్, భారతీయులకు ఊరట, బర్త్ రైట్ పౌరసత్వానికి సుప్రీంకోర్టు మద్దతు అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహణ, వివిధ శాఖల అజెండాపై చర్చకు అవకాశం, బండికి ఊరట, నాంపల్లి కోర్టులో కేసు కొట్టివేత, సుమోటో కేసులో విముక్తి పొందిన కేంద్ర మంత్రి అంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ట్రంప్కు సుప్రీంకోర్టు షాక్, అదేవిధంగా రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ 3వ పేజీలో ఉంది. సో ఈ 3వ పేజీలో ఈ రెండు వార్తలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తీవ్ర భంగపాటు ఎదురైంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ప్రతిష్టాత్మక బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కును అమెరికా సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించింది. అమెరికా గడ్డపై చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న విదేశీ తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధ్యక్షుడు ట్రంప్ గతంలో జారీ చేసిన వివాదాస్పద కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టేసిందట. అమెరికా సరిహద్దుల్లో జన్మించిన దాదాపు ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే అమెరికన్ పౌరసత్వం పొందే హక్కును కొనసాగించేలా 63 మెజార్టీతో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అంతకుముందు వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే క్రమంలో పౌరసత్వ అర్హతలపై ట్రంప్ విధించిన ఈ పరిమితులను అమెరికాలోని పలు కింది స్థాయి న్యాయస్థానాలు తీవ్రంగా తప్పుపడ్డాయి. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అంటూ దాని అమలుపై కింది కోర్టులు స్టే విధించాయి. అయితే కింది కోర్టు నిర్ణయాలను సవాల్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిందట. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదన సుదీర్ఘంగా సాగాయట. ఈ చారిత్రాత్మక తీర్పుతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయులకు పౌరసత్వ పరంగా ఎదురవుతున్న పెద్ద ముప్పు తప్పినట్టయింది. ఇది అన్నట్టు ఈ ట్రంప్ అనేవాడు ఏం చేసిండు, డైరెక్ట్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిండు. వాళ్ళు ఈడ్చుదంతే ఇప్పుడు మూసుకొని సపరేట్గా ఉన్నాడు. అంటే మంచిగానే ఉంటుంది ఎప్పటి వరకు. అమెరికా గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎప్పుడున్నా కూడా ఇట్లా వలసదారులపైన, విదేశీయులపైన ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ ట్రంప్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. వాళ్ళు ఉండద్దు, వీళ్ళు ఉండద్దు, విసాలపైన రావద్దు, అన్ని రోజులు ఉండద్దు, ఉంటే వాళ్ళపైన శిక్ష. చాలామంది ఇప్పుడు ట్రంప్ బట్టి మస్తు మంది భారతీయులు అక్కడ పోయి నివసిస్తే వాళ్ళు భయపడుతున్నారు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఏమవుతుందో, ఉన్న ఫలంగా ఇట్లా రావాలని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. మళ్ళీ ఇండియాకి వస్తే పుష్కన మళ్ళీ అటు రావాలని కూడా ఉంటుందో ఉండదో, మధ్యలో ఏం చేస్తాడు అన్నటువంటి భయం, ఇట్లాంటివి అన్నీ చేసిండు. గతంలో ఇదే అమెరికాలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంతమంది ఉంటారో అంతమంది ప్రజలకు నివసించారు. ఎలాంటి రంది లేకుండా మంచిగా జీవనం సాగించారు. ఈ ట్రంప్ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే కథ, విదేశీయులపైన వీడికి ఎప్పుడు కన్నెర వేస్తాడు. మళ్ళీ ఇలా దేశం అభివృద్ధి చెందే ఏ విధంగా నాయన అంటే ఇదే విదేశీయుల వాళ్ళు, ఇదే విదేశీయులు తెలుగుతోనే ఇలా అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నది. మరి అదే విదేశీయులని వీడు తొక్కి పారేద్దాం అంటే ఇప్పుడు డెవలప్ అయింది కదా, అట్లా వీని కథ అట్లుంటుంది. సో ఈ కేబినెట్ ఒకసారి చూద్దాం. రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతుంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్లో జరిగే ఈ 34వ మంత్రి మండలి భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిండు. కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో సచివాలయంలో పరిపాలన పరమైన హడావిడి మొదలైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించినటువంటి అజెండా అంశాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. నూతన సీఎస్ కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుందట. ఇక రేపు ఇప్పుడు క్యాబినెట్ భేటీ ఉంది కాబట్టి ఎవరైతే ఈ ప్రధాన కార్యదర్శులు ఉంటారో ఇక పేపర్ ఫైల్ అన్నీ హడావిడి ఉంటుంది. అబ్బో అంటే మనకు ఎట్లుంటుంది అంటే ఈ కథ
మనం ఎగ్జామ్ రాయబోతుంటే ఇన్స్పెక్షన్ వస్తే మనం ఎట్లా భయపడతాం, ఆగమాగం అవుతాం కదా, అబ్బో స్క్వాడ్ వచ్చిండు అది అని చెప్పేసి ఎట్లనో. ఇప్పుడు వీళ్ళు అట్లా రేపు మీటింగ్ అని చెప్పగానే ఇప్పుడు అధికారులు మొత్తం భయపడిపోతారు, హడావిడి ఉంటుంది. ఇక అది అన్ని సిద్ధం చేసుకోవాలి, రేపు ఏం సమాధానం చెప్పాలి, ఆ ఫైల్ సిద్ధం చేసుకోవాలి, ఇవి రెడీ చేసుకోవాలి, అవి రెడీ చేసుకోవాలి, రేపు ఏమవుతుంది, ఏమంటాడు, ఏం అడుగుతాడు, ఇవన్నీ మరి పూర్తి అయినాయా కాలేదా, దీనికి ఏం ఆన్సర్ చెప్పాలని చెప్పేసి ఒక డైలామా అయితే కనిపిస్తుంది అధికారుల్లో. సో మరి ఈ అత్యవసర భేటీ అదే మొన్ననే కొత్త సిఎస్ వాళ్ళు నియామకమయ్యారు, ఇద్దరు కూడా. ఎవరు? నూతన సిఎస్, అదేవిధంగా కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించారు మొన్ననే. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మీటింగ్ పెట్టడంతో ఒక్కసారిగా మరి ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. బండికి ఊరట. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో నమోదైన ఓ పాత కేసులో కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్కు పెద్ద ఊరట లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు సుదీర్ఘంగా విచారించిన హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బండి సంజయ్పై ఉన్న కేసును కొట్టివేస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచార పర్వంలో అప్పటి అధికారపరమైన బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ఓటుకు ఏకంగా 25,000 వరకు పంపించేస్తుందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. అందులో భాగంగా ఓటర్లకు కేవలం 5,000 చొప్పున మాత్రమే చేరవేసి మిగిలిన భారీ మొత్తాన్ని ఆ పార్టీ కార్యకర్తల సొంతంగా పంచుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారాన్నిపై. బండి సంజయ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలను అప్పట్లో తీవ్రంగా పరిగణించిన హుజురాబాద్ పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 171C, 505(2)తో పాటు ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 123(3)A కింద ఆయనపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఈ ఆరోపణలపై ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం బండి సంజయ్పై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. బండి సంజయ్ గారికి కేసులు అనేవి కొత్త కాదు, ఇప్పటికీ 100 పై చిలుకు, 100 కంటే ఎక్కువ ఉన్నాయి ఆయన పైన. కరీంనగర్లో పార్లమెంట్ పరిధిలోనే అన్ని కేసులు నమోదైనాయి ఆయన పైన. నన్ను అడుగుతూ చెప్పాలంటే ఏదైతే 2018 నుండి 2023 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకా ఆయన పైన చాలా కేసులు అయినాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా ఆయన ప్రసంగాల ద్వారా ఎండగట్టిండు. వాస్తవం చెప్పాలంటే కూడా బీజేపీ నుండి ఒకే ఒక్కడు అని చెప్పుకోవాలి ఆ సమయంలో. ఇప్పుడు చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళకు వీళ్ళకు అని చెప్పేసి అంటారు. కానీ అప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ అంతో కొంత నడిచింది, అంతో కొంత పేరు వచ్చింది. ఆ బల్దియా పైన ఏది ఇక్కడ జిహెచ్ఎంసీలో అంతో కొంత జెండా మేయర్ పీఠంపై కూర్చునే వరకు వెళ్ళిందంటే దానికి అంతా కూడా కారణం బండి సంజయ్ గారు. ఇది అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నిజం, ఇది నిజంగా నిజం. బీజేపీ పార్టీ ఇలా తెలంగాణలో అంత కొంత కాస్త కోసో ఉందంటే అటు మోడీ చరిస్మాతో పాటు ఇటు బండి సంజయ్ గారు ఇలాంటి నాయకులు ఉండడం వల్ల కూడా యువకుల్లో ముఖ్యంగా అది చాలా అంటే చాలా వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. బండి సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకొని బీజేపీ పార్టీలో కార్యక్రమాలు పాల్గొనడము, లేదంటే బీఆర్ఎస్ పైన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పైన రాష్ట్ర రోకులు ధర్నాలు చేయడము బీజేపీ నుండి ఈయన ద్వారా అని చెప్పుకోవాలి. వాస్తవం కూడా అంత కష్టపడిండు. అంతెందుకు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి పోలీసులు లోపలికి వచ్చి మరి ఆయన తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. అప్పటి సిపి సత్యనారాయణ గౌడ్ గారు డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ లోపల అది వేసుకుంటే దాన్ని మొత్తం కూడా తీసేసి అల్లకెళ్ళి తీసుకుపోయారు. ఏది పార్టీ ఆఫీసులు ఉన్నప్పుడు అది పెద్ద రచ్చరమ్మల రాత్రి సమయంలో ఒక హైడ్రామా కనిపించింది. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడానికి వస్తే లోపల కార్యకర్తలు నాయకులు మొత్తం కూర్చున్నారు, ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక హంగామా ఏర్పడ్డది. అప్పుడు సిపి సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు అప్పుడు ఆ టైంలో. అది వేస్తే కూడా దానికి మొత్తం వాళ్ళు పీకేసి దీంతో వెల్డింగ్ దాంతోనే సంథింగ్ దేంతో మొత్తం పీకి పడేసి ఆయన తీసుకొని వెళ్ళి లోపలికి. అప్పుడు బండి సంజయ్ గారి ఆ కోపం అనేది మనం చూస్తాం. మామూలుగా బండి సంజయ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా కూల్గా ఉంటాడు. మామూలు టైంలో చూస్తే చాలా అంటే చాలా కూల్గా ఉంటాడు. ఎప్పుడైతే ఇలాంటివి చేసినప్పుడు అక్రమంగా అరెస్ట్ చేయడం, లేదంటే అక్రమంగా కార్యకర్తలు ఏమైనా అరెస్ట్ చేయడం, కొట్టడం లాంటివి చేస్తే ఆయన ఆ కోపం అనేది అప్పుడు మనం చూస్తాం. ఎందుకంటే నేను దగ్గర నుండి చూసినా కాబట్టి చెప్తున్నాను. సో ఈ కేసులు అనేవి ఆయన కొత్త కాదు. ఇంకా నాకు తెలిసి ఆయన పైన మొన్ననే నారా లోకేష్ గారు కూడా చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏదో ఢిల్లీలో ఏదో మీటింగ్లో కలిసిరంట బండి సంజయ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు.
లోకేష్ గారు అడిగిందంట. ఇది స్వయంగా లోకేష్ గారు చెప్పాడు. ఎన్నిసార్లు ఎన్ని కేసులు ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి, 108 110 ఉన్నట్టున్నాయి కేసులు, గల్లే ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ గారు సింపుల్గా సమాధానం చెప్పిండట. అది నారా లోకేష్ గారు అంటే బండి సంజయ్ గారికి ఎలివేషన్ ఇస్తూ మాట్లాడింది ఆ రోజు. 108 అంటే ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి ఈరోజు అంతా ఎదిగిందంటే 110 కేసులు వేసుకున్నంటే ఆయన నాయకత్వం అనేది నాకు నచ్చిందని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నారు. సో ఈ కేసు కొట్టుడిపోయింది. మళ్ళీ ఇంకా ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన. మరి అవి కూడా మెల్లమెల్లగా కొట్టుడు పోతాయి కావచ్చు. ఆ మధ్యకాలంలో వాస్తవంగా కూడా ఈ ఇటీవల కాలంలో ఏదో కారణాల వల్ల ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి కొంతమంది చూసారు. కావాల్సుకొని పడిగట్టుకొని మరి అది చేశారు. ఏదో వాళ్ళ కుటుంబంలో జరిగిందనే విషయానికి ఆయన పదవి రాజీనామా చేయడం అనేది అది ఎంతవరకు కరెక్టు? ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు అసలు? ఎవరైనా ఒక తండ్రి, సంజయ్ గారే కాదు, ఎవరైనా ఒక తండ్రి తన కొడుకుని ఏదైనా తప్పు ఉంటే ఈ తప్పు చేయరని చెప్పి ప్రోత్సహిస్తాడా? ప్రోత్సహించాడు. అది ఎంత బాధ్యత లేని తండ్రి అయినా సరే ఆ విధంగా కొడుకులను ప్రోత్సహించారు. ఆ టైంలో కూడా ఆ కేసు వచ్చినప్పుడు కూడా బండి సంజయ్ గారిని దారుణంగా ట్రోల్స్ తీసారు. ఆయన పదవిని రాజీనామా చేయడం అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విధానం అయితే అది చాలా మూర్ఖత్వం. ఎవరైనా సరే ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు? సరే అలా భగీరథ్ చేసిన తప్పే, అది మనం ఒప్పుకుందాం, అందరూ ఆల్రెడీ ప్రభుత్వం న్యాయస్థానమే ఒప్పుకుంది తప్పు చేసిందని చెప్పేసి అయిపోయింది. ఆయన కూడా చాలాసార్లు చెప్పిండు డాడీ ఇట్లా జరిగిందని చెప్పేసి. భగీరథ్ కూడా చాలాసార్లు చెప్పిండంట, ఇట్లా అయింది డాడీ, ఇట్లా జరిగింది అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసిండు. మరి ఆయననే ఇదే రాజకీయం చేసుకొని పలుకుపడుతూ ఉంటే ఆయన మరి వాళ్ళ కొడుకు కూడా అరెస్ట్ కాకుండా ఉండాల్సింది. మరి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అదేం లేదు. ఆలవలో తప్పు చేస్తే ఆ తప్పుకు ఈయన రాజీనామా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అంటే ఆయన రాజకీయంగా దెబ్బతీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఏదైనా సరే అంటే వ్యక్తిగతంగా కుటుంబ విషయాలను బయటికి తీసుకురావడము అది చేయడం అనేది ఏ పార్టీకైనా సరే, అంటే బండి సంజయ్ గారిని కాదు, గతంలో కేటీఆర్ కొడుకుని కూడా చాలామంది అది చేశారు. ఏంది లమ్ము ఉంటాడు అని చెప్పేసి ఇష్టానుసారంగా బాడీ షేమింగ్ చేసారు చాలామంది కూడా. అట్లా కరెక్ట్ కాదు. ఏదైనా సరే వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాలలో వ్యక్తిగతంగా పోవద్దు కూడా. వ్యక్తిగతంగా అట్లా పోతే ఏదో ఒకరు జనానికి అర్థం. ఇప్పుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, ఆయన పైన వ్యక్తిగతంగా చేసినటువంటి దాడులు నాకు తెలిసి అసలు ప్రపంచంలోనే ఏ నాయకుడి పైన ఎవరు కూడా చేయలేదు వ్యక్తిగతంగా. అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన గురించి నెగిటివ్ ఏముంటుంది? పోతే పర్సనల్ అటాక్, ఏది వ్యక్తిగతంగా అటాక్ చేయాలి. పర్సనల్గా అటాక్ చేస్తేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన లంచం తీసుకుంటాడు కాదు, కరప్టెడ్ లీడర్ కాదు, డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చే వ్యక్తి కాదు. మరి వేరే ఏం లేదు ఆప్షన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి. సో వ్యక్తిగతంగా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అది ఇది అని చెప్పేసి అట్లా ఆ విధంగా అది తప్పు. పర్సనల్గా వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ రిజల్ట్ చూసిరా, జనాలు ఏమి ఇచ్చారు? ఏ నమ్మలేదు. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు కూడా ఎవరు ఏం నమ్మలేదు. లాస్ట్కి ఆయన డిప్యూటీ సీఎంలో కూర్చోబెట్టారు. చూద్దాం మరి ఇంకా బండి సంజయ్ గారి మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మరి అవి కూడా ఇట్లనే మరి వెళ్తాయా? ఒక్కొక్క కేసు కొట్టుడు పోతుందా? మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఉప ప్రధానిగా అమిత్ షా, మంత్రివర్గ విస్తరణలో ప్రమోషన్, అత్యంత సుదీర్ఘకాల హోంమంత్రిగా అద్వానీ రికార్డ్ బ్రేక్, జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు. సో ఏదైతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వరుసగా 3వసారి సర్కార్లోకి అడుగుపెట్టింది. 2014, 19, అదేవిధంగా 24 వరుసగా 3 సార్లు గెలిచి ఇప్పటికే ప్రధానమంత్రిగా భారతదేశంలో ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తిగా నెహ్రూ గారి రికార్డును, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోడీ రికార్డు బద్దలు కొట్టిన అయిపోయింది. అది ఇప్పుడు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా అత్యధిక రోజులు చేసిన వ్యక్తిగా ప్రస్తుతం అమిత్ షా రికార్డు బ్రేక్ చేశాడు. గతంలో ఎల్కే అద్వానీ ఉండే దేశంలో అత్యధిక రోజులు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఎల్కే అద్వానీ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు అమిత్ షా భారతదేశంలో అత్యధిక రోజులు హోంశాఖ మంత్రిగా చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఒక చరిత్రలోకి ఎక్కిండు. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా ప్రమోషన్ ప్రక్షాళన 2 కూడా ఉన్నాయంట. మరి ప్రక్షాళనలో ఎవరు తీసేస్తారు? ఇటు విస్తరణలో
అమిత్ షా గారికి ఉప ప్రధానిగా ఆయనకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంట. మరి చూద్దాం, ప్రమోషన్ వస్తుందట. దేశ రాజధాని వేదికగా జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక సరికొత్త పరిణామం తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగబోయే పునర్వ్యవస్థీకరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మక పాత్ర మరింత విస్తృతం కానున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. గతంలో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఎల్కే అద్వానీ అలంకరించిన అత్యున్నత ఉప ప్రధాని పీఠంపై అమిత్ షాను కూర్చోబెట్టే దిశగా ప్రధాని మోడీతో పాటు బీజేపీ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తుందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు వీలుగా అమిత్ షాకు ప్రమోషన్ ఇవ్వడం అనివార్యమని, ఇది సరైన సమయం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి కాగా ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది యోగి మూడోసారి అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీ పీఠానికి రేసులోకి రావచ్చన్న ప్రచారాలున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సరైన సమయంగా ఆలోచనలు సాగుతుండో తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న బిఎల్ సంతోష్ స్థానంలో సునీల్ బన్సల్ వచ్చే అవకాశం ఉందని వినబడుతుంది. కీలక స్థానాల్లో రాజకీయ అధికారిక మార్పులకు మోడీ చాలా కాలంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. జూలైలో దీనిపై స్పష్టత వస్తుందని జాతీయ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చరిత్ర సృష్టించిన చాణక్యుడు 2019 మే 30న దేశ సార్వభౌమాధికారానికి గుండెకాయ లాంటి హోంశాఖ బాధ్యతలను తొలిసారిగా స్వీకరించిన అమిత్ షా తన అప్రతిహత ప్రస్థానంలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించాడు. 2025 ఆగస్టు నాటికి హోంమంత్రిగా ఎల్కే అద్వానీ పేరిట ఉన్నటువంటి ఏదైతే 2256 రోజులు అత్యధిక హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తిగా ఎల్కే అద్వానీ ఉండే. ఇప్పుడు ఆ రికార్డుని బద్దలుకొట్టిండు అమిత్ షా గారు. సో ఒక చాణక్యుడిగా అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి మోడీని అయితే ఏ విధంగా చూస్తారో నెక్స్ట్ గుర్తొచ్చే పేరు అమిత్ షా. ఆ విధంగా ఆయనే ఆ పేరును తీసుకొచ్చుకున్నాడు. ఎస్ అంటే వెనకాల వ్యూహాలు రచించడం కావచ్చు, ఇవన్నీ చేయడం మొత్తం కూడా వెనకాల బీజేపీలో వెనకాల ఉన్నది బ్యాక్ బోన్ అని చెప్పేసి అమిత్ షా అని చెప్పేసి చెప్పుకుంటారు. చూద్దాం మరి విస్తరణలో ఎవరెవరి పేర్లు వస్తాయి, ఎవరెవరు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు సర్జికల్ స్ట్రైక్స్ అని యుద్ధ వాతావరణం కనిపించిన సమయంలో ఆయన కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు మనం మర్చిపోలేని. సీఎస్గా కొలువు తీరిన సంజయ్ బాజు అంతకుముందు సీఎం రేవంత్తో భేటీ, పదవి విరమణ చేసిన రామకృష్ణారావు ఇరువురిని అభినందించిన స్పెషల్ సీఎస్లో పలువురు ఉన్నతాధికారులు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ బాజు మంగళవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ బాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ బాజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల విభాగ పద్ధతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ బాజుతో పాటు కె రామకృష్ణారావును పుష్పగుచ్చాలతో అభినందించారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందే సంజయ్ బాజు హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిరట. హెచ్ఆర్డీ నుంచి నేరుగా సచివాలయానికి వచ్చిన జాజు సీఎస్గా బాధ్యతలను స్వీకరించారు. ఇక నిన్న ఈ ఫోటో కూడా చూసుకోవచ్చు. సచివాలయంలో పుష్పగుచ్చాలు ఇస్తూ వాళ్ళకి స్వాగతం పలికారు కొత్త నాయకులకు. బకాయిలు పెట్టింది బకాసురుడు, కట్టే పాపం మాక. అరుంధతిలో పశుపతిల ఫామ్ హౌస్లో కేసీఆర్ అని చెప్పేసి నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ మళ్ళీ వస్తే చేసేది ఏముండదు. రైతు భరోసా విడుదల కార్యక్రమంలో రేవంత్ తీవ్ర విమర్శలు. గత 10 ఏళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి పెట్టారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు
తప్పుల భారం ఇప్పుడు తమ ప్రభుత్వం భరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. బకాయిలు పెట్టింది బకాసురుడు, కట్టే పాపం మాక అంటూ విమర్శించారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడుదలలో 2 ఎకరాల లోపు భూమి కలిగిన 41,37,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 2,482 కోట్లు నేరుగా జమ చేసినట్లుగా వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయం దండగ కాదని పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్ర అప్పు 69,000 కోట్లు ఉండగా 2023 నాటికి అది 8,11,000 కోట్ల 11 లక్షలు చేరిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మొత్తానికైతే నిన్న బకాయిలు పెట్టిందేమో బకాసురుడు, కట్టే పాపం మేము తీసుకుంటామా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు ఆ భారం అంతా మా ప్రభుత్వం మీద పడ్డది, మా మీద పడ్డది. మేము అప్పులు తీర్చలేకపోతున్నాము. అటు అప్పులు తీరుస్తూనే ఇటు ప్రజా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాము. అదేగా ఆ అప్పులు కనుక లేకపోతే ఈరోజు చాలా బాగుండేది. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చేవాళ్ళం, అభివృద్ధి పథంలో ఇంకా మరింత ముందుకు వెళ్ళేవాళ్ళం. కానీ బకాసురుడు చేసినటువంటి బకాయిల వల్ల ఇప్పుడు అది మాకు కష్టంగా ఏర్పడింది. అయినా కూడా మొక్కవని ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో నిన్న 41,37,000 మంది రైతులకు తొలి విడతలో ఓవరాల్గా చూసుకుంటే 2,482 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. దీంతో చాలామంది రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా రెండవ విడతలో కూడా కొన్ని లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉందంట. సో అది కూడా ఈ విధంగానే సజావుగా సాగాలని చెప్పేసి మనం కోరుకుందాం. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ సరికాదు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రులుగా కాదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీడీ జనార్దన్కు రసమై ఎన్టీఆర్ పురస్కారం ప్రధానమంట. రసమై ఎన్టీఆర్ పురస్కారం ప్రధానమంట జనార్దన్కు రసమై చూద్దాం. వ్యక్తిగత దూషణలు సరికాదు. వాస్తవానికి కూడా వెంకయ్యనాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి లీడర్లు కావాలి మనకు. ఎందుకంటే ఆయన పార్టీ పరమైనటువంటి సిద్ధాంతాలు తప్ప, ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వాలు చేసే విధానాలు తప్ప ఆయన ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్ చేయలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. అది అనవసరం. ఇందాక మనం మాట్లాడుకున్నాగా ఇట్లాంటి నాయకులు ఉండాలి. తీస్తే భార్యలు, పిల్లలు, కొడుకులు, భర్తలు, వ్యక్తిగతంగా మొత్తం వాళ్ళ వ్యక్తిగతంగా ఎందుకంటే నాకు అర్థం కాదు. రాజకీయాల్లో నీకు రాజకీయాలు అయినా వచ్చి చేస్తాడా చేయడా అనేది మనకు అవసరం. వాళ్ళకి ఇంట్లో ఎన్నో 100 పంచాయతీలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు నమ్మద్దు. మనం ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఆయనకు ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే ఆయన ఇట్లా అట్లా అని చెప్పేసి ఎవరైతే మాట్లాడతారో అట్లాంటి నాయకుడు అసలు నాయకుడే కదా నన్ను అడిగితే. అది అవసరమైన విషయం. నువ్వు ఎందుకు వచ్చినావు రాజకీయాల్లోకి? నువ్వు రాజకీయాలకు ఎందుకు వచ్చినావు? నీ సిద్ధాంతం ఏంటిది? అది కదా కావాల్సిన జనాలకి. అరే ఈమె గెలిస్తే మాకు చేస్తుంది, లేకపోతే ఈయన గెలిస్తే మాకు చేస్తాడు అన్నది కదా కోరుకుంటారు. నువ్వు అది విడిచిపెట్టి వ్యక్తిగతంగా పోతే అసలు అది రాజకీయమే కాదు, వాళ్ళు రాజకీయ నాయకులే కదా నన్ను అడిగితే. వెంకయ్య నాయుడు గారి లాంటి నాయకులే మనకు కావాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు చూసి చిరాకు వస్తుంది జనాలకు కూడా. అరే టీవీ ఆన్ చేద్దామంటే టీవీ ఆన్ చేస్తే బూతులు, వ్యక్తిగత దూషణలు. అవి ఎందుకండి జనాలకి? వాటితో ఏం పని వ్యక్తిగత దూషణలతోని? నన్ను నమ్ముకుని నన్ను ఎన్నుకున్నటువంటి నా ప్రజలకు నేను ఏం చేయాలో అది చెప్పాలి కానీ, నా సిద్ధాంతం చెప్పాలి కానీ, నా మేనిఫెస్టో చెప్పాలి కానీ, ఇంకొక నాయకుడు వ్యక్తిగత జీవితం గురించి మాకెందుకు? జనాలకు ఎందుకు? ఏం అవసరం? సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో వెంకయ్య నాయుడు గారు లాంటి నాయకులు కావాలి. వ్యక్తిగత దూషణలు లేకుండా ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రువులు ఉండద్దు. నిజంగా అందుకే వెంకయ్య నాయుడు గారిని ఈరోజు ఏ పార్టీ వెళ్ళినా కూడా ఆయన చాలా అంటే చాలా ఇష్టపడతారు, అభిమానిస్తారు. ఎందుకంటే ఆయనకు రాజకీయ అజాత శత్రువు. ఆయన ఒక బీజేపీ పార్టీ నాయకుడే కదా. బీజేపీ పార్టీ నాయకుడు ఉన్నప్పుడు వేరే నాయకులు ఖచ్చితంగా తిట్టాలి కదా, తిట్టారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు. వీళ్ళ పట్ల వ్యక్తిగతంగా ఓడు మాట్లాడు, సిద్ధాంతపరమైన పార్టీ పరంగా అవి తప్ప వేరే మాట్లాడు. అట్లా కదా మనకు కావాల్సింది. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి, శత్రువులు కాదు. ఈ పాయింట్ ఎంత బాగుంది చూడండి.
ఖచ్చితంగా అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులు అవసరం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. మనకు ఎంతసేపు బూతులు, వ్యక్తిగత విషయాలు మనకెందుకండి అవన్నీ? మాకు పాకిస్తాన్ అవసరం లేదు, పీఓకే హెచ్చరిక, 22 రోజులుగా ఆందోళనలు. ఇది చూద్దాం ఒకసారి. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 22 రోజులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నియంత్రణ రేఖ సమీపంలో రావల్కోటలోని జరిగిన ఆందోళనల కార్యక్రమంలో భారీ ఎత్తున నిరసనకారులు పాల్గొన్నారు. సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ నేతలు ప్రసంగిస్తూ పీఓకే అసలు పాక్లో భాగం కాదు అని స్పష్టం చేశారు. తమకు పాకిస్తాన్ అవసరమే లేదని, వారికే తమ అవసరం ఉందన్నారు. ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుందని, అంటే భారత్తో సన్నిహితంగా సంబంధాలు పెట్టుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తీరును ఎండగట్టారు. నియంత్రణ వ్యవహరిస్తే సహించే ప్రసక్తి లేదన్నారు. తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతున్నారు. ఇగో ఇప్పుడు ఇది పీఓకే ఉంది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇప్పుడు దీనిపైన లొల్లి ఏది, ఇండియా పాకిస్తాన్ను కాశ్మీర్ మాదంటే మాది అని చెప్పేసి లొల్లి పెట్టుకుంటారని చెప్పేసి అంటారు కదా. అక్కడ కాశ్మీరు మాది అని చెప్పేసి, అంటే అది మాదే వాస్తవానికి కూడా, మాది అని చెప్పి లొల్లి పెట్టుడు కాదు. అక్కడ పీఓకే వాళ్ళే, కాశ్మీర్ వాళ్ళే మాకు పాకిస్తాన్లో భాగం కాదని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఇంకా ఏ మొహం పెట్టుకుంటారు నాయన, కాశ్మీర్ మాది, మేము కొట్లాడతాం, కాశ్మీర్ ఎప్పటికైనా మేము తీసుకుంటాం, దీంతో భారత్తో యుద్ధం చేయడానికైనా మేము సిద్ధం అని చెప్పేసి ఈ పాకిస్తాన్ వాడు మాట్లాడతాడు. అక్కడ చెప్పు తీసి కొట్టినట్టు చేసిరు, ఆడ చెప్పు తీసినట్టు కొట్టినట్టు చేసిరు కాశ్మీర్ వాళ్ళు. ఏది మళ్ళీ అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు చేసింది. దానికోసం కదా లొల్లి. వాళ్ళే చెప్పు తీసి కొట్టినట్టు, చెప్పు మీదుగా దెబ్బేసినట్టు, సురుకంటేసినట్టు చెప్పారు. మీది కాదురా నాయన, అది మా కాశ్మీరు మీదలో లేదు, మీ భాగం కాదు. ఇట్లాంటి నగరాలు చేస్తే, ఈ తమాషాలు, ఈ డ్రామాలు చేస్తే ఏం చేయాలో చేస్తామంటే భారత్తో, మన ఇండియాతో సత్సంబంధం పెట్టుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆహార సరఫరాలు వీటన్నిటిపైన మీరు చేస్తే మాత్రం సహించేది లేదు, మా ప్రతాపం చూపిస్తాము అని చెప్పేసి అన్నారు. ఇన్ని రోజులేమో న్యూట్రల్గా ఉండే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఏది పాక్ ఆక్రమిత కాశ్మీరు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ తన్నీరు, వాళ్ళ మీద డైరెక్ట్ తన్నేసారు. మాకు అవసరం లేదంటారికి ఏ ముఖం పెట్టుకోరు నాయన మీరు, వాళ్ళే చెప్తున్నారు మాకు పాకిస్తాన్ అవసరం లేదని. వీళ్ళంట కాశ్మీర్ మాది, మా అంతర్భాగం అది మాదని చెప్పేసి వీళ్ళు కొట్లాటలు, వీళ్ళ కథలు, వీళ్ళ గురించి టైం వేస్ట్ మనం మాట్లాడుకుంటే కూడా కొంచెమన్నా దాన్ని ఏమంటారు, సిగ్గు మానం లజ్జ ఉంటేనేమో ఇట్లా ఏరు. మాకు పాకిస్తాన్ అవసరం లేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటారు అక్కడ. వీళ్ళేమో కాశ్మీర్ మాది, దీనికోసం మాకే, అది కాశ్మీర్ వాళ్ళు కూడా మాకే సపోర్ట్ చేస్తారు, కాశ్మీర్కి మాకు రావడానికి మేము భారత్తో కూడా యుద్ధం చేయడానికి సిద్ధం అని చెప్పేసి అంటారు. కొంచెమైనా ఉండాలి కదా ఈ పాకిస్తాన్కి. ఉండదు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్లో లేరు. ఉండదు, సిగ్గు మానం లజ్జ అలాంటివి ఉండే కాబట్టి కదా ఇలా వాళ్ళు పాకిస్తాన్లో లేరు. జైనంద్ మండలం లక్ష్మీపూర్లో మొలకెత్తని సోయా విత్తనాలట కలెక్టర్ ఫిర్యాదు చేసిన రైతులు. ఆదిలాబాద్ జిల్లా జైనంద్ మండలం లక్ష్మీపూర్లో సోయా విత్తనాలు మొలకెత్తలేదు. దాదాపు 405 ఎకరాల విత్తనాలు మొలకెత్తలేదని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట. దీంతో కంపెనీ ప్రతినిధులు మళ్లీ విత్తనాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విత్తన నాణ్యత పరిశీలన కోసం కలెక్టర్ కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యవసాయం శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తున్నారట. ఈ 405 ఎకరాల్లో విత్తనాలు మొలకెత్తాయట. ఇప్పుడు మళ్ళా విత్తనాలు ఇద్దామని చెప్పి చూస్తున్నారట. మరి ఎందుకు మొలకెత్తలేదు, ఆ విత్తనాల నాణ్యత లోపం ఉందని చెప్పేసి అక్కడ కలెక్టర్ ఆడ పరిశీలిస్తుందట. నేటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటౌన్, బీజేపీ నాయకత్వానికి తెలంగాణ ప్రత్యేక మిషన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక ప్రసంగం చేసిన జాతీయ అధ్యక్షుడు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలు. వీళ్ళు బీజేపీ ఏమంటుంది, బీఆర్ఎస్ను కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మ్యూచువల్గా పోతారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. దిక్కు బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తారు.
కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కుమ్మక్కే రాజకీయాలు చేస్తారని వాళ్ళు అంటారు. మరి ఇక్కడ ఎవరు నాయన ఇక్కడ అదేంటే జనాలు. మరి ఎవరితో కుమ్మక్కే అర్థమవుతలేదు. వీళ్ళేమో ఆ రెండు పార్టీలు అంటారు, వాళ్ళేమో ఈ రెండు పార్టీలు అంటారు, వీళ్ళేమో ఆ రెండు పార్టీలు అని చెప్తారు. మరి ఇంతకు ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ఎవరితో కుమ్మక్కయ్యి రాజకీయాలు చేస్తారు. నేటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీల్ తెలంగాణ టూర్లో ఉన్నాడు 3 రోజుల పాటుగా. సో నిన్న ఈ వ్యాఖ్యలు చేసిండు. బీజేపీ నాయకత్వానికి తెలంగాణ ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి చెప్పిండు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీల్. రాష్ట్ర వర్గ కార్య సమావేశంలో కీలక ప్రసంగం చేసిందంట. ఇది ఎంఐఎం బీఆర్ఎస్, ఇప్పుడు ఈ ఎంఐఎంని అయితే ఘోరంగా వాడతారు. నిజంగా ఎంఐఎం పార్టీ ఉంది కదా, వాస్తవానికి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరు. ఎంఐఎం వాళ్ళు చేస్తే ఎలక్షన్స్ వచ్చినప్పుడు జస్ట్ కొంచెం అట్లా సపోర్ట్ ఇస్తారు, అది పక్కన పెడదాం. ఈ ఎంఐని వాడినట్టుగా వేరే పార్టీలు ఆ విధంగా వాడరు. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ పక్షం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ ఏమంటుంది బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఆ విధంగా ఎంఐఎంను ఘోరంగా వాడతారు రాజకీయ నాయకులు. ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ హైదరాబాద్ నుంచే ప్రపంచ విమానయాన భవిష్యత్తుకు దిశానిర్దేశం అట. గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం. వరంగల్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల పనులు త్వరలో ప్రారంభం. కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో గ్రీన్ సిగ్నల్ అంట. తెలంగాణలో ఎయిర్పోర్ట్లు అంట. ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. అయితే భవిష్యత్తులో వరంగల్ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులు ప్రారంభం అవుతాయట. సో అక్కడ కొత్తగూడెం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఒకసారి ఈ వార్త చదువుదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి, పదుల సంఖ్యలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మరి తెలంగాణలో ఎందుకు ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇన్ని రోజులకు? అది ఎవరి మిస్టేకు? గత పాలకులా, లేకపోతే తర్వాత వచ్చినటువంటి నాయకులా? ఎవరు తప్పది? సో వరంగల్, అదేవిధంగా ఆదిలాబాద్ అంటే అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ పెట్టుకోనికి ఆప్షన్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి మనకు సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మన వరంగల్లో పెడితే ఎక్కడ ఏ ఏరియాలో పెడతారో అనేది కూడా చూడాలి ఎయిర్పోర్టు. సో మంచిదే. తర్వాత నెక్స్ట్ కొత్తగూడెం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. కొత్తగూడెం కూడా గ్రీన్ సిగ్నల్ అంట. ఇవి 3తోనే కాదు, ఈ 3తోనే ఆపకుండా ఇంకా తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు ఇవి పెట్టచ్చు ఎయిర్పోర్ట్లు. సో పెడితే ఇంకా అభివృద్ధి చెందుతాయి తెలంగాణలో చాలా ప్రాంతాలు కూడా. ఇంకా ఆదిలాబాద్ అది ఫారెస్ట్ ఏరియా. కాస్త వాస్తవంగా చెప్పాలంటే అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధిలో ఉంటూపడినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది ఆదిలాబాద్ జిల్లా అని చెప్పుకోవాలి. ఫారెస్ట్ ఏరియా, కాస్త అది లాస్ట్ మహారాష్ట్రలో బార్డర్ ఉంటుంది కాబట్టి చాలామంది నాయకులు దాన్ని విస్మరించాలని చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనుకడుగు వేయింది. అంటే మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ కాస్త వెనుకడుగులో ఉందని చెప్పుకోవాలి. సో మరి ఎయిర్పోర్టు పెట్టడం ద్వారా మరి ఏమైనా ఇంకా డెవలప్ అవుతాయని చూడాలి మనం. అదే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చూసుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వైజాగ్ అని, బెజవాడ అక్కడ అని, మంగళగిరి అని, గన్నవరం అని. మరి హైదరాబాద్లో తప్ప మరి మిగతా జిల్లాలో అసలు ఎందుకు లేదు ఎయిర్పోర్ట్లు? ఎందుకు పెట్టలేదు? ఆ ఆలోచన ఎందుకు రాలేదు? సరే ఉమ్మడి రాష్ట్రంలో అంటే అన్యాయం చేసిన అనుకుందాం. మరి ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది కదా. మరి 12 సంవత్సరాల్లో వేరే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టినటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఎవరికి కూడా? రెస్టారెంట్లో రచ్చరచ్చ చేసిన ఫ్యామిలీ అంట. వియత్నాంలో భారతీయ రెస్టారెంట్లో ఓ భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు వివాదానికి. అది కూడా భారతీయ రెస్టారెంట్ అట, ఆ లొల్లి చేసిన కూడా భారతీయులు అంట. ఇది ఎక్కడ ఐకమత్యం ఉందిగా? ఐకమత్యం ఏడుంది ఆడ?
నెట్ఫ్లిక్స్నే మోసం చేసిన డైరెక్టర్ చివరికి ఏమైందంటే నెట్ఫ్లిక్స్నే మోసం చేసిన ఒక డైరెక్టర్. ఐ విల్ ఫైండ్ యూ రివ్యూ సూపర్ థ్రిల్లింగ్ సిరీస్ అంట. ఈ సినిమాలు నిజంగా హాలీవుడ్ మూవీలు ఒకప్పుడు చూసేవాళ్ళం. ఎప్పుడైతే మనం కూడా హాలీవుడ్ రేంజ్లో మూవీ చూసినామో అప్పటి అసలు చాలామంది బంద్ చేశారు ఆ మూవీ చూడడమే. బాహుబలి వచ్చినప్పటి నుండి, అది కేజీఎఫ్ లాంటి సినిమా వచ్చినప్పటి నుండి హాలీవుడ్ని అసలు తగ్గట్లేదు మన వాళ్ళు. హాలీవుడ్ని మించినటువంటి డైరెక్షన్, విజువల్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. గతంలో చాలా చూసేవాళ్ళం. ఏది ఈ సినిమాలు తెలుగులో డబ్ చేసేవాళ్ళు, జెమినీలో వచ్చేవి ఆదివారం ఇంగ్లీష్ సినిమాలు అన్నీ కూడా వస్తే చూసేవాళ్ళం. ఒక్క సెకండ్ మిస్ కాకుండా అంత ఇంట్రెస్టింగ్ అనిపించేది. కానీ ఈ మధ్య కాలంలో మన తెలుగు, మన సౌత్ ఇండియా డైరెక్టర్లు, రాజమౌళి లాంటి డైరెక్టర్లు, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ల వల్ల మనం ఆ మూవీస్ చూడడం బంద్ చేసినాము. మన వాళ్ళు మన సినిమాలనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. బాహుబలి సినిమా చూడండి ఏ విధంగా హిట్ అయిందో. ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా చాలా హిట్ అయిపోయింది, ఇతర దేశాల్లో మన దేశంలో లాగానే. మ్యూజికల్ హర్రర్ కామెడీ ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ. ఈ వారం ఓటీటీలోకి పలు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో మాలీవుడ్ టైమ్స్ అబ్సెషన్ చిత్రాలతో పాటు ఇసుకాపట్నం, సూపర్ సుబ్బు, మర్మదేశం, ముతస్సి తదితర సిరీస్లు కూడా రాబోతున్నాయి. ఇప్పటి వీటికి తోడుగా మలయాళ హర్రర్ కామెడీ మూవీ ఒక స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఇందులో చూడొచ్చు శ్రీనాథ్ బసి, ఫెమినా జార్జ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ మ్యూజికల్ హర్రర్ కామెడీ సినిమా కరక్కం గత నెల 28న థియేటర్లోకి వచ్చింది. ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ శుక్రవారం అంటే జూలై 3 నుండి ఎల్లుండి నుండి సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారంగా ప్రకటించారట. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. కరక్కం విషయానికి వస్తే న్యూ ఇయర్ వేడుకలకు భాగంగా ఇద్దరు స్నేహితులు ధనుష్, కాజా ఫుల్లుగా తాగి చర్చి శ్మశాన వాటికలో ఉన్న 5 శివులను పెకిల్చి పారేస్తారు. ఆ తర్వాత వారిని 5 దయ్యాలు వెంటాడడం మొదలు పెడతాయి. ఆ దయ్యాల నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, చివరికి ఏమైందనేదే మిగతా స్టోరీ. తెలుగు దర్శకుడితో డేటింగ్ రూమర్స్ అంట. ఇది కథ. విజయ్ ఖాళీ చేసిన స్థానంలో పోటీ ఒకసారి చేస్తున్నారు అంటున్నారు. ఖాళీ తిరుచి నుండి పోటీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. డిప్యూటీ సీఎం వస్తుంది అంటున్నారు. ఒకదికేమో పోటీ చేయట్లేదని చెప్పేసి మరికొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు ఇంకా తెలుస్తలేదు. ఎన్టీఆర్ సినిమాపై తమిళ నెటిజన్లో ఆగ్రహం అంట. ఇలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుంది. నభా నటేష్ రాజకీయాల్లోకి హీరో సూర్య అని చెప్పేసి చూస్తున్నాము. మన టీవీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే తోటి సీనియర్డు కాబట్టి మరో సీనియర్డు వస్తే అట్లనే వస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. ప్రాంతీయ భాష నుంచి పాన్ ఇండియా వరకు రష్మిక మందాన అని కూడా మనం చూసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే డెలివరీ బాయ్ పైన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా హీరో అఖిల్ రాజా అనుకుంటా దాడి చేయడం చాలా అమానుష ఘటన. అంటే నిజంగా ఎట్లుంటుందంటే కొంచెం పేరు రాగానే మరి వాళ్ళు ఆకాశం నుండి ఊడిపడతారా అనుకుంటారా, మరి ఏమనుకుంటారో అర్థం కాదు. కానీ డెలివరీ బాయ్ పాపం శ్రీరామ్ నగర్, కొండాపూర్లోని శ్రీరామ్ నగర్లో ఉంటాడు ఈ అఖిల్ రాజు. ఎవరు? రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా హీరో. ఆ కుటుంబంతో కొండాపూర్లోని శ్రీరామ్ నగర్లో ఒక ఫ్లాట్లో ఉంటాడు. అయితే ఆ ఎదురుగా ఫ్లాట్లో ఇవ్వాల్సినటువంటి ఆ ఫుడ్ డెలివరీ ఏదవుతుందో అది మిస్టేక్లో ఈయన తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మర్చిపోయి బయటకు వెళ్ళిపోయినట్ట. అప్పటికి వీళ్ళు కవర్ ఓపెన్ చేసినా అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కవర్ ఓపెన్ చేసినాం మాదనుకొని చెప్పేసి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. పాపం ఆయన ఆ వీడియో రికార్డ్ చేసుకున్నటువంటి దృశ్యం ఏదైతుందో అది చూస్తే ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. డెలివరీ బాయ్ అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఎన్ని కష్టాలు ఉంటే ఆ కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటే వాళ్ళు ఆ డెలివరీ బాయ్ అవతారం అవుతారు. అది తెలుసు. డెలివరీ బాయ్ అవతారం వేస్తే రెస్పెక్ట్ ఉండదు, పోతే ఇష్టానుసారం తిడతారు, ఒక 2 నిమిషాలు అడిగి లేట్ అయినా కూడా తిడతారు. ఇవన్నీ తెలుసు. అయినా కూడా ఆయన ఆ డెలివరీ బాయ్ చేస్తున్నాడంటే దానికి ఎంత పెయిన్ ఉండాలి, ఎంత బాధ ఉంటే వాళ్ళ పనిచేస్తారు. ఆ డెలివరీ బాయ్ని ఇష్టానుసారంగా దాడి చేసిండ్రు. ఆ వీడియో చేస్తూ అతను పాపం పొద్దంతా తిరిగితే 2 పూటలు ముద్దలు నోట్లోకి పోతాయని చెప్పేసి భావించేటువంటి వ్యక్తి పాపం ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఏడుస్తూ ఎమోషనల్గా ఆ వీడియో రికార్డ్ చేస్తుంటే, ఆ వీడియో రికార్డ్ చేస్తుందని తెలిసి కూడా వాడు ఆ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేయడం ఏందండి అఖిల్ రాజు అంటాడు. ఎందుకు అంటే నిజంగా చెప్తున్నా,
ఈ అఖిల్ రాజ్ అంటూ ఒక్కటే కాదు, చాలామంది కూడా చాలామంది విధులు ఈ డెలివరీ బాయ్లు లేదంటే డ్రైవర్లు, పని మనుషులు, అంటే బలహీనుల పైనే ఇలా ప్రతాపం. అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర పేరు ఉందని నిరూపించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు. డెలివరీ బాయ్ మీద దాడి చేస్తాడా? వాడే హీరో? నాకు అర్థం కాదు. వాడు సినిమాలో హీరో కదా. హీరో అంటే ఏం చేయాలి? వాడు ఏం చేయాలి? వాడు ఎక్కడైతే ఓటేసిండో ఎమ్మెల్యేను, ఆ ఎమ్మెల్యేను ఇట్లా కొడతారా పోయి, అరే విధవా నువ్వు మాకు నీకు ఓటేసినా మాకు ఇది చెప్తా అని చెప్పినావు, చేయలేదురా అని చెప్పి ఈ విధంగా దాడి చేస్తాడా? అట్లా శాత కాదు, అట్లా శాత కాదు. వీళ్ళందరికీ బలహీనుల పైన డెలివరీ బాయ్లు, లేదంటే పని మనుషులు, లేదంటే డ్రైవర్లు, ఇలాంటి వారిపైన ప్రతాపం చూపిస్తారు. ఇలాంటి వారిపైన చూపించే ప్రతాపం. నిన్ను నమ్ముకున్న నాయకుడు పని చేయకపోతే నువ్వు ఈ విధంగా అడుగుతావా? ఈ విధంగా దాడి చేస్తావా? చల్ మాకు రోడ్ వేపిస్తానవరా, నీకు అందుకు ఓటేసినా మాకు రోడ్ వేదరా అని చెప్పేసి పోయి ఇట్లా దాడి చేస్తావా? అట్లా శాత కాదు వీళ్ళకు సినిమాలో హీరో డమ్మిగాలు వీళ్ళంతా, డమ్మిగాలే వీళ్ళంతా. పాపం అప్పటికే డెలివరీ బాయ్ చెప్తా ఉన్నాడు, నన్ను కొడుతున్నావు అన్న, నువ్వు నన్ను దాడి చేస్తున్నాను, ఎందుకు కొడుతున్నావు అంటే ఏంద్రా అని చెప్పేసి వాళ్ళ నాన్న అప్పటికే ఆపుతుండు. అరే వద్దురా ప్లీజ్ రా అని చెప్పి ఆపుతుంటే కూడా వింటలేడు. వీడియో రికార్డ్ చేస్తున్నా కూడా వాడు మరి హీరో అనుకున్నాడు కావచ్చు, మరి డెలివరీ బాయ్ ప్రతాపం. హీరో అయితే విలన్ని కొట్టాలి, డెలివరీ బాయ్ పైన నీ ప్రతాపం. వాళ్ళ అమ్మ ఆయన మీద ఉమ్మేస్తుందట, చెప్తున్నాడు వీడియో రికార్డింగ్లా, ఇవి నన్ను కొడుతున్నాడు, నేను డెలివరీ తప్పించినా అని చెప్పేస్తే నువ్వు ఎట్లిచ్చినవరా, ఏందని బాధ ఏందని అనుకుంటా పరిగెత్తుకుని వచ్చి దాడి చేస్తున్నాడు, ఫోన్ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు, కొడుతున్నాడు. సరే డెలివరీ బాయ్ తప్పు చేసింది అనుకున్నాం, కొడతావా? అయితే కొడతావా? కొట్ట రైట్ నీకు ఒకటి ఇచ్చిండు. బలహీనుల పైన మీ ప్రతాపం, బలహీనుల పైన. బయట పోయి అడగడానికి ఎవరి మీద శాత కాదు, కానీ ఇట్లాంటి డ్రైవర్ల మీద, పని మనుషుల మీద, ఇట్లా డెలివరీ బాయ్ మీద మీ ప్రతాపం. సిగ్గుండాలో కొంచెమైనా డెలివరీ బాయ్ పైన అటాక్ చేయడానికి. చెప్తున్నా అన్న, నేను ఏమన్నా అన్న, నీ సారీ చెప్పినా, ఫుడ్ మిస్టేక్ అయింది అన్న, నీ సారీ చెప్పినా అన్న అని చెప్తున్నా. అప్పటికే సారీ చెప్తే ఎందుకు కొడుతున్నా అన్న అని చెప్పేసి అంటున్నాడు కూడా వీడియో రికార్డింగ్లో. అంటుండే కూడా వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఏంద్రా నీ బాధ ఏంద్రా అనుకుంటా తంతున్నాడు ఎగబడి. అలా అమ్మ మీద ఉమ్మేసిందట ఆయన మీద. అంటే డెలివరీ బాయ్ అంటే అంత చులకనా మీకు? అంత చులకనా? ఎందుకంత చులకనా? అంటే మనిషి కదా డెలివరీ బాయ్లు. మీ బతుకులకు పోయి శాత కాకనే కదా బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి మీకు సాయం చేసేది. పక్కపోంటి ఉండే 5 నిమిషాలు 10 నిమిషాలు పోయి కాకనే కదా మీకు వాళ్ళు వచ్చి మీకు డెలివరీ ఇచ్చేది. వాడిని కొడతావా నువ్వు? ఓడిచి నీకు అధికారం. అఖిల్ రాజు పైన ఖచ్చితంగా ఇంకా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో దాడి జరిగిందట. మన దాడి నిజంగా జరిగిందా మరి ఏందో కూడా ఇంకా తెలియదు. ఒక వీడియో వచ్చింది, వాళ్ళు ఎటో పోతుంటే ఒక వ్యక్తి చల్ దిగు అని చెప్పేసి కారు పైన అటాక్ చేస్తూ దిగుమంటుంటే వాళ్ళు పారిపోయినారు, అంటే కారులో ఉన్నారు. వాళ్ళ అమ్మ జై శ్రీరామ్ అంటూ కారు స్టేషన్కి పోయి నీరు నానా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. దాడి మరి ఏం జరిగింది అనేది కూడా తెలియాలి. నిన్నేమో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసాడు. మా అమ్మను వస్తే అన్నాడు, డెలివరీ బాయ్ చేసేటోడు అని మాట్లాడతారా? భయపడుకుంటూనే పోతారు. సార్ పైకి రావాలా సార్ అని చెప్పేసి అడుగుతారు. ఉంటే ఎక్కడొక దగ్గర ఉండవచ్చులే, ఆ ఒక్కరిద్దరిని తీసుకొని మొత్తం అందరికీ ఆపాదిస్తావా? దీనిపైన ఎవరైతే ఇప్పుడు ఆ ఫుడ్ ఎవరైతే డెలివరీ ఉందో మన స్విగ్గీ జొమాటోనా, మీరు కూడా దీనిపైన చూసుకోవాలి. ఎందుకంటే మీ ఎంప్లాయీస్ మీద ఆ విధంగా దాడి చేస్తూ ఉన్నారు, అంత చులకన చూస్తూ ఉన్నారు. మీరు ఊకోవద్దు. ఒక్కని కోసం ఇంత మీ సంస్థ సిబ్బంది ఆ మీద దాడి చేస్తే కరెక్ట్ కాదు. సో పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అఖిల్ రాజ్ పైన. ఇది కరెక్ట్ కాదు అఖిల్ రాజ్కి. ఎందుకంటే సినిమాలో ఒకటే సినిమా తీసిండు, హిట్ అయిపోయింది కదా, ఇక ఉంటుంది లోపల ఉండదు, ఇక లోపల అది ఆ యాటిట్యూడ్ అని ఆటోమేటిక్గా వస్తుంది. ఇక నెక్స్ట్ నాకు భవిష్యత్తు ఉండదో అని భయానికి నేను వీడియో తీసే ప్రయత్నం చేసిండు. సరే ఏది ఏమైనా కూడా ఇది కరెక్ట్ కాదు. డెలివరీ బాయ్ పైన దాడి చేయడం అఖిల్ రాజు ఇది చాలా నేరం. ఖచ్చితంగా అఖిల్ రాజు పైన, రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజు పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనకు సినిమాలు ఛాన్స్ కూడా ఇవ్వద్దు, అఖిల్ రాజ్ అనే వ్యక్తికి సినిమా ఛాన్స్ కూడా ఇవ్వద్దు అంటూ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నానండి ANN తెలుగు.